10వ తరగతి తెలుగు భాగ్యోదయం పాఠంలోని ప్రశ్న జవాబులను ఇప్పుడు నేర్చుకుందాం. చదువుకుంటే కలిగే లాభాలను తెలపండి. విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలు అంటుంటారు. చదవటం, రాయటం, లెక్కలు నేర్చుకోవడమే అక్షరాస్యత. చదువుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా జీవితాన్ని సాగించవచ్చు. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం కలుగుతుంది. సమాజంలోని మూఢనమ్మకాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపవచ్చు. సామాజిక అసమానతలు తొలగిపోతాయి. ఉపాధి దొరుకుతుంది. నేను ఎవరికంటే తక్కువ కాదు అన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా చదువు మానవ జీవన వికాసానికి బాటలు వేస్తుంది. రెండవ ప్రశ్న, అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి? అందరూ చదువుకోవాలి. అందరికీ సమానంగా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. బడుగు బలహీన వర్గాల విద్యా వ్యాప్తికి ప్రత్యేకంగా కృషి చేయాలి. వారిలో అందరిలాగా మేము అన్ని చేయగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ప్రభుత్వం వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. కులమత వివక్ష రూపుమాపటానికి ప్రత్యేక చట్టాలను రూపొందించి పటిష్టంగా అమలు చేయాలి. అప్పుడే సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలు తొలగి సమానత్వం అనేది పరిడవిల్లుతుంది. మూడవ ప్రశ్న, అంకిత భావంతో పనిచేయడం అంటే ఏమిటి? ఒక లక్ష్యం కోసం దీక్షతో పనిచేయడాన్ని అంకిత భావంతో పనిచేయడం అంటారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. లక్ష్య సాధన దిశగా మన పని మనం చేసుకుంటూ పోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ లాంటి వారు అంకిత భావంతో కృషి చేయడం వల్లనే సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సమాజ అభివృద్ధికి కృషి చేయాలి అనుకునే నాయకులకు అంకిత భావం, చిత్తశుద్ధి, నిజాయితీ అనేది అవసరం. నాలుగో ప్రశ్న, వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి? జవాబు, వ్యసనం అంటే అలవాటు. అది మంచి అలవాటు అయితే సద్వ్యసనం అంటారు. చెడు అలవాటు అయితే దుర్వ్యసనం అంటారు. సాధారణంగా వ్యసనం అనే మాట చెడు అలవాటు అనే అర్థంలోనే ఉపయోగిస్తారు. చెడు వ్యసనాల వలన చాలా నష్టాలు కలుగుతాయి. అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. సంపాదన మార్గాలు, సమయం అనేది తగ్గిపోతుంది. సమాజంలో గౌరవం పోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. కోపం పెరుగుతుంది. గొడవలు పెరుగుతాయి. బంధువులు, స్నేహితులు దూరం అయిపోతారు. ఒక్కొక్కసారి క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు కూడా వస్తాయి. మరణం కూడా సంభవించవచ్చు. అందుచేత చెడు వ్యసనాలు ఉన్నవారిని చైతన్యపరిచి ఆ చెడు వ్యసనాలు మాన్పించడం మన ధర్మం, మన కర్తవ్యం. ఐదవ ప్రశ్న, భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషి వివరించండి. భాగ్యరెడ్డి వర్మ అణగారిన అంటరాని వర్గాల బాధలను అర్థం చేసుకున్నారు. వారి అభ్యున్నతి కోసం చిత్తశుద్ధి, నిజాయితీలతో కృషి చేశారు. అట్టడుగు వర్గాల ఆనాటి దుర్భర స్థితికి కారణం వారి అజ్ఞానం, ఉదాసీనత అన్న విషయాన్ని గుర్తించారు. బడుగు బలహీన వర్గాలను చదువుకునే విధంగా ప్రోత్సహించారు, చైతన్యపరిచారు. ఈ వర్గాలను జనాభా లెక్కల సేకరణలో ప్రత్యేకంగా ఆది హిందువులుగా నమోదు చేయించాడు. ప్రభుత్వ సహకారంతో ఆది హిందువుల కోసం పాఠశాలలు నెలకొల్పినాడు. నాయకుడిగా, మార్గదర్శకుడిగా ఆది హిందువులకు దిశానిర్దేశం చేశారు. వారిలో ఐక్యతను పెంపొందించారు. ఆది హిందువులు ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతీ యువకులు సువర్ణ యువతీ యువకులతో సమానంగా రాణిస్తారని నిరూపించారు. ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభల్లో తమ జాతి జనులకు ప్రాతినిధ్యం వహించేవారు. తమ జాతి జనులను సంఘటిత శక్తిగా మార్చారు. హిందూ చరిత్రలో మొట్టమొదటి సంఘ సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ చరిత్రకెక్కారు. ఆరవ ప్రశ్న, భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా, అలాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించి అయినా అభినందన వ్యాసం రాయండి. ఇక్కడ మహాత్మా జ్యోతి బాపులే అన్న వ్యాసం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి. విద్యార్థులారా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.